ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఒకప్పుడు మనం షుగర్, డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఎక్కువ పెద్దవాళ్ళలోనే వస్తుంది అని చెప్పి ఇంకా అనుకుంటున్నాం. కానీ మా దగ్గరికి ఇప్పుడు చిన్న వాళ్ళలో అంటే 20 years, 30 years వాళ్ళు కూడా షుగర్ లక్షణాలతో కానీ షుగర్ వచ్చి టెస్ట్లో షుగర్ కనిపించి దానికోసం ఏం చేయాలి అని చెప్పి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువయ్యారనమాట. సో ఈ షుగర్ పెద్దవాళ్ళలోనే వస్తుంది, మన తల్లిదండ్రుల్లో వస్తుంది, లేకపోతే ముసలాళ్ళల్లో వస్తుంది అనేది ఒకప్పుడు. ఇప్పుడు చిన్న వాళ్ళల్లో 20 years, 30 years, 40 years, ఇంకా చిన్న పిల్లల్లో అంటే 8 years, 10 years పిల్లల్లో కూడా చూస్తున్నాం అనమాట. దాంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే బాగా దాహం వేయడం కానీ, లేకపోతే రాత్రిపూట 2-3 సార్లు యూరిన్కి వెళ్ళడం కానీ, బాగా ఆకలేస్తోంది అని చెప్పి ఎక్కువ తింటము, బరువు తగ్గుతాము, ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో ఎవరికైనా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా డయాబెటీస్ మెడికేషన్ కానీ, చిన్న వయసులో షుగర్ వచ్చిన వాళ్ళు కానీ అలా ఏమైనా ఉంటే కనుక కంపల్సరీ టెస్టింగ్ అనేది వెళ్ళాలి. ఏమేమి టెస్టులు చేయించుకోవాలి షుగర్ వచ్చింది లేదని అనేది చూసుకుంటానికి? మన రక్తంలో తినక ముందు అంటే ఫాస్టింగ్ లో మనకి షుగర్ ఎంత ఉంది, తిన్న తర్వాత 1.5-2 గంటలకి షుగర్ ఎంత ఉంది, 3 months యావరేజ్, గడిచిన 3 నెలలు 3 months బిఫోర్ మన 3 months యావరేజ్ అనేది ఒకటి చూసుకుంటాం అనమాట. ఈ 3 కోరిలేట్ చేసుకుని వీటితో పాటు మీకు సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మన HbA1c 6.5 లోపల ఉంటే కనుక షుగర్ లేనట్టండి. 6.5 పైన ఉంది అంటే కనుక మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే 6 to 6.5 మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రీ డయాబెటీస్ అంటాం. ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ వచ్చే సూచన ఉంది అని. ఇలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ తో రాకుండా ఎన్ని రోజులైతే ఉండగలుగుతామో, ఎన్ని రోజులైతే పేషెంట్స్ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద ఉంటారు అనే దాన్ని బట్టి షుగర్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం అనమాట. షుగర్ వచ్చిన తర్వాత మనం చేయగలిగింది రెండండి. ఒకటి మన లైఫ్ స్టైల్ మార్చుకుంటాం, రెండోది మందులు వాడతాం. మందులు అనేది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ సజెస్ట్ చేయమండి. కంపల్సరీ డాక్టర్ రావాలి, ఫాలోఅప్స్ చేయాలి, కంపల్సరీ వాళ్ళు చెప్పిన మెడికేషన్ రెగ్యులర్ గా వాడాలి. ఒకసారి మెడిసిన్స్ మనం మొదలు పెడితే కనుక అండి జనరల్ గా 90% ఆఫ్ ద పేషెంట్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందండి. చాలా మంది మెడిసిన్స్ మధ్యలో ఆపేస్తారు. అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, లేకపోతే మాకు షుగర్ టెస్ట్ నార్మల్ గా ఉన్నాయి, లేకపోతే ఒక డాక్టర్ చెప్పారు అని. కానీ ఇలా ఎప్పుడైనా మనం షుగర్ నార్మల్ అయిపోయింది, ట్రీట్మెంట్ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు మెడిసిన్స్ ఆపేసినా సరే కంపల్సరీ రెగ్యులర్ గా ఫాలోఅప్ టెస్టులు చేయించుకోవాల్సింది. ఒకవేళ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అంటే మనం లైఫ్ స్టైల్ కొంచెం అటు ఇటు అయ్యి మళ్ళీ స్వీట్లు తింటాం, లేకపోతే కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటాం, లేకపోతే ఎక్సర్సైజ్ చేయనప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లైఫ్ లాంగ్ టెస్టులు అనేది చేసుకుంటా ఉండాలి. HbA1c నార్మల్ లెవెల్ <6 అండి. 6 to 6.5 ప్రీ డయాబెటీస్ అంటాం. మోర్ దెన్ 6.5 వీ కాల్ ఇట్ యాస్ డయాబెటీస్. 6 to 6.5 ఉన్న వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్ గా ఎవ్రీ 3 months కి టెస్టులు చేయించుకుంటాం. అది తగ్గిందా పెరిగిందా అనేది చూసుకుంటా ఉండాలి. 6.5 పైన ఉన్న వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేసి మనకి మెడిసిన్ డోసేజ్ సరిపోతుందా, ఎక్కువ అవుతుందా అనేది చూసుకుంటా ఉండటానికి ప్రతి 3 నెలలకి మనం HbA1c టెస్టులు చేస్తాం. దాన్ని బట్టే మనం మందులు మార్చాలా, పెంచాలా, తగ్గించాలా, లేకపోతే అదే డోస్ సరిపోతుందా అనేది మేము చూసుకుంటాం అనమాట. బరువు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి షుగర్ వస్తుంది అనేది ఏముండదండి. కానీ బరువు ఉన్న వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బరువు అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరిని తీసుకున్నా మేము బరువు ఎక్కువే ఉన్నాము ఫీలింగ్ ఉంటుంది. కానీ బరువు అనేది మేము వాళ్ళ హైట్, వెయిట్ బట్టి BMI అనేది ఒకటి క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం అసలు వాళ్ళు బరువు ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీజ్ ఉన్నారా, లేకపోతే నార్మల్ వెయిట్ ఉన్నారా అనేది నేను చూసుకుంటాం అనమాట. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబీజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంట్లో ఎవరికైనా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉంది, లావు ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ రిస్క్ ఉంటుందండి. ఈ కాలంలో మనం చూస్తే కనుక చాలా మంది బరువు ఎక్కువ ఉంటున్నారు. ఈజీ అవైలబుల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, IT సెక్టర్ అంటే ఎక్కువ కూర్చుని ఎక్కువ వర్క్ లేకుండా మనం ఈ స్ట్రెస్ వీటిలన్నిటిని చూసుకుంటే అండి వీటిలన్నిటిలో కన్నా కూడా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో షుగర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఫ్యాట్, బికాస్ ఆఫ్ లెస్ యాక్టివిటీ, బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ దే ఆర్ ఈటింగ్. ఇలాంటి వాళ్ళలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. షుగర్ ఒక్కటే కాదండి, ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే BP కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఏదైనా సరే హయ్యర్ రిస్క్ ఇన్
ఒబీస్ పీపుల్ అంటే లావుగా ఉన్న వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళలో మేము చెప్పేది ఏంటి అంటే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ అయినా మన చేతిలో ఉంటాయో ఉండవో కానీ బరువు తగ్గుతాం అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి కనీసం ఆ రిస్క్ ఫ్యాక్టర్ అన్నా మనం తగ్గించుకుంటాం. అంటే కటింగ్ డౌన్ ద రిస్క్ ఫ్యాక్టర్ బై లూజింగ్ వెయిట్. లూజింగ్ వెయిట్ 2 things, మనం ఎంత తింటున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము. మనం క్యాల్కులేటెడ్గా కనుక కరెక్ట్గా చూసుకుంటే కనుక బరువు తగ్గుతానికి హెల్ప్ అవుతుంది. ఎంత బరువు తగ్గుతున్నామో దాన్ని బట్టి మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా చాలా చూస్తున్నామండి. ఎక్కడైనా సరే ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ ఎక్కువ అయిపోతుంది. ఎందుకు అంటే ఒకటేనండి, ప్రాసెస్డ్ ఫుడ్ మనకి ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు పిల్లలు ఏమైనా మనం మంచి పని చేశారు, మనం కూడా ఏమంటాం, చాక్లెట్ ఇప్పిస్తాము, బిస్కెట్ ఇప్పిస్తాం. వీళ్ళన్నిటి ఏంటంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. ఈజీ అవైలబుల్ ఫుడ్స్. సూపర్ మార్కెట్కి వెళ్తారు, ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంటారు. దీంట్లో ఉన్న ప్రాసెస్డ్ కెమికల్స్ కానీ ఏదన్నా కానీ ద గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ద ఫుడ్స్ దట్ కిడ్స్ ఆర్ చూసింగ్ ఈజ్ ఆన్ ద హయ్యర్ సైడ్. ఈ హయ్యర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నప్పుడు పిల్లలు వాటిని బయటకెళ్ళి ఒకప్పుడు ఆడుకునేంత ఇప్పుడు ఎవరు ఆడుతున్నారండి? ఎవరు ఆడట్లేదు. అందుకనే మనకి ఏంటంటే ఈ బయటకు వెళ్లకుండా ఆడకపోవడం, హై ప్రాసెస్డ్ ఫుడ్, టీవీల ముందు కూర్చుంటాం, స్క్రీన్స్ వాడతాము. పిల్లలకి ఇచ్చే కైండ్ ఆఫ్ ఫుడ్ మారిపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైనాయి, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోయింది. సో వీళ్ళన్నిటిని కంపేర్ చేస్తే ఒబేసిటీ చిన్నప్పుడే స్టార్ట్ అవుతుందండి. చిన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే రిస్క్ కూడా చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. సో ఇవన్నీ లేకుండా ఉండటానికి ఇంట్లో చేసిన ఫుడ్, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టి ఫిజికల్ యాక్టివిటీ పిల్లల్లో పెంచితే కనుక మనం అట్లీస్ట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు చిన్నప్పటి నుంచి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏం ఫుడ్ తింటున్నాం, ఎలా తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది మమ్మల్ని వచ్చి అడుగుతారు అనమాట, టీలో కాఫీలో షుగర్ వేసుకోము అని. అది ఒట్టి టీలోను కాఫీలోను కాదండి. ఎటువంటి రకమైన షుగర్, ఎటువంటి రకమైన యాడెడ్ షుగర్ తినడానికి లేదు. అది ఒట్టి టీలోనా కాఫీలోనా అనేది కాదు. ఈవెన్ స్వీట్స్ కానీ లేకపోతే మనం తినే నార్మల్ తెల్లన్నం అంటే ఫైబర్ లేకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే అన్నం కానీ లేకపోతే ఎనీ వైట్ ఫుడ్స్, వైట్ బ్రెడ్ కానీ లేకపోతే తెల్ల రవ్వ కానీ, చాలా మంది ఏమంటారంటే మేము అన్నం తినము, మేము టీలో కాఫీలో షుగర్ వేసుకోము అని. కానీ మనం తినే మార్నింగ్ టిఫిన్స్ అంటే ఇడ్లీలో, దోశల్లో కూడా మనం వేసేది వైట్ రైసే. సో వీటిల్లో కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్. సో మనం ఏదైనా తినేటప్పుడు మనం ఒక ఫుడ్ ఇది తినాలా వద్దా అనేది మనకి డౌట్ వచ్చినప్పుడు దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకుని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఏదన్నా సరే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినచ్చు. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ వచ్చి ఫ్రూట్స్లో బనానా ఒకటి, మ్యాంగో ఒకటి, సీతాఫలం ఒకటి. వీటిలో అన్నిట్లో ఏంటంటే డైరెక్ట్ హై షుగర్స్. సో ఇలాంటివి అవాయిడ్ చేయడం. మనం మామూలుగా రోజువారీ తినే దాంట్లో అన్నం ఒకటి, వైట్ బ్రెడ్స్ ఒకటి, ఇవన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ వచ్చేసి మనం తినే కూరగాయలు అంటే ఇప్పుడు సొరకాయ కానీ, బీరకాయ కానీ, ఆకుకూరలు కానీ, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటే కనుక షుగర్ తొందరగా వెంటనే స్పైక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం తిన్న తర్వాత కొంచెం చేసే చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీస్తో షుగర్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. మనం వేసుకునే మెడిసిన్స్ కూడా మనం కొంచెం టైం ఇస్తామన్నమాట యాక్ట్ చేయడానికి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది మనం చూస్ చేసుకుని తినాలి. పాతకాలం మనం తీసుకునే జొన్నలు కానీ, రాగులు కానీ లేకపోతే ఎనీ హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అనేది తొందరగా సజెస్ట్ చేస్తామండి. ఈ కొత్తగా వచ్చే వైట్ రైస్ కన్నా కూడా పాతకాలం అంటే దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్, పైన పొట్టు తీయని బియ్యము, ఇలాంటివన్నీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి.